హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భావని అండ్ తనోష్. లాస్ట్ వెన్స్డే నేను విజయవాడకు వెళ్ళాను మా ఫ్రెండ్స్ అందరినీ కలవడానికి. ఆఫ్టర్ 24 years అందరం మీట్ అవుతున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఇలా దూరం నుంచి అమ్మవారు కొండ మీద కనిపించారు. మనసులో దండం పెట్టుకొని అమ్మవారికి తర్వాత మా ఫ్రెండ్ మాధవి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మవారి గుడికి వెళ్ళాము దర్శనం చేసుకుందామని. ఇలా కింద అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకొని నడుచుకుంటూ కొండ ఎక్కుదామని అనుకున్నాము. హార్డ్లీ 20 minutesలో పైకి వెళ్ళిపోయాము. కాకపోతే ఎండ చాలా ఎక్కువగా ఉంది, బాగా స్వెట్టీగా ఉంది. అది కొంచెం ప్రాబ్లం అయింది, కానీ కొండ ఈజీగా ఎక్కేసాము. నేను, మానస, మాధవి మేము ముగ్గురం కలిసి వెళ్ళాము. మిగతా ఫ్రెండ్స్ అందరూ రేపు వస్తున్నారు. ఇలా కింద ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని నెమ్మదిగా కొండ ఎక్కాము. మంచిగా కబుర్లు చెప్పుకుంటూ మేము ముగ్గురము టైం స్పెండ్ చేసుకుంటూ పైకి వెళ్ళాము. చాలా సంవత్సరాల తర్వాత అమ్మవారి దర్శనం చేసుకోబోతున్నాను. చాలా సంతోషంగా అనిపించింది. చాలా గ్రీనరీతో చాలా బాగుంది కొండ అంతా. ఇక్కడ చూసారా, కొండపై నుంచి రాళ్ళు పడిపోకుండా అంతా మెష్ వేసి మంచిగా కవర్ చేశారు. కృష్ణమ్మ చూసారా ఎంత అందంగా ఉందో. మధ్యలో ఈ ఐలాండ్స్ ఉన్నాయి కదా, వీటిని భవానీ ఐలాండ్స్ అంటారు. మనం 1 day షార్ట్ ట్రిప్కి ఇక్కడికి వెళ్ళి రావచ్చు. గుడి చాలా రష్గా ఉంది, అందుకని 100 rupees టికెట్ తీసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాము మేము ముగ్గురము. వీళ్ళే నా ఫ్రెండ్స్ మానస అండ్ మాధవి. దర్శనం అన్నీ అయిపోయి ఇంటికి వచ్చేసరికి 3 o'clock అయింది. ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసి మా స్కూల్కి వెళ్ళాము. మా స్కూల్ నేతాజీ హై స్కూల్. వీళ్ళే మా ప్రిన్సిపల్ సార్ అండ్ మేడం. వీళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేశాము. అప్పట్లో మా విషయాలన్నీ వీళ్ళు చెప్తూ ఉన్నారు. మంచిగా అనిపించింది సార్ మేడంతో టైం స్పెండ్ చేయడం. మేడం మా దగ్గర వచ్చి ఈ క్యాంపసెస్ అన్నీ చూపించారు. స్కూల్ ఎలా డెవలప్ చేశారు, ఎన్ని క్యాంపస్ ఉన్నాయి అన్నీ మంచిగా చూపించారు. ఈ ఏజ్లో కూడా వీళ్ళు ఇంకా మంచిగా వర్క్ చేస్తూ స్కూల్ ఇంకా బాగా డెవలప్ చేశారు. మా సార్ని మీ ఎనర్జీకి కారణం ఏంటి సార్ అని అడిగితే ఎప్పుడూ పనిచేస్తూ ఉండాలమ్మా అని చెప్పారు. అదే మన ఎనర్జీ అని చెప్పారు సారు. అలాగే స్ట్రెస్ తగ్గించుకోవాలి, పీస్ఫుల్గా ఉండాలి అని చెప్పారు. ఎంత గోల్డెన్ వర్డ్సో కదా. మన లైఫ్లో మనం అందరం ఖచ్చితంగా ఇటువంటి మంచి వర్డ్స్ పాటించాలి. ఇది నెక్స్ట్ డే ఫ్రెండ్స్. ఇలా మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. అందరూ డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నారు. విజయవాడలో కొంతమంది, విజయవాడ చుట్టుపక్కల కొంతమంది, ఆల్మోస్ట్ ఒక 10 members అయ్యాము. అందరం ఇలా కలుసుకున్నాము. సో అందరము చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎవరు ఎక్కడే ఉంటున్నారు, వాళ్ళ హస్బెండ్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఎంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు, ఇటువంటి కాన్వర్జేషన్స్ అన్నీ అయినాయి మాకు. తర్వాత ఇంకా మా స్కూల్ మెమొరీస్కి వెళ్ళిపోయాము. అప్పుడు అందరం ఏం చేసేవాళ్ళము, ఎలా చదువుకునేవాళ్ళం, ఎలా పోటీ పడి మరీ చదువుకునేవాళ్ళం. లంచ్ టైంలో మేము చేసే అల్లర్లు, ఆటలు అన్నీ గుర్తు చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది ఈ పాత మెమొరీస్ అన్నీ గుర్తు చేసుకొని. ఆ మంచి మెమొరీస్ మళ్ళీ ఎప్పటికీ తిరిగి రావు. సో యాక్చువల్లీ ఈరోజు మా ప్లాన్ ఐలాండ్కి వెళ్దాం అనుకున్నాము. బట్ వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి 6:30-7 అయిపోతుంది ఈవినింగ్. కానీ నేను ఈరోజే రిటర్న్ అయిపోవాలి. నాకు సింధనూరుకి బస్సు 4:30కి ఉంది. సో అంత దూరం వెళ్ళి రావడం అంటే పాసిబుల్ అవ్వదని చెప్పి ఇక్కడే పక్కనే ఉన్న రెస్టారెంట్లో ఇంకా లంచ్ కానిచ్చేసాము. ఐలాండ్కి వెళ్ళలేదు. ఇలా మంచిగా కబుర్లు చెప్పుకొని రెస్టారెంట్లో మంచి ఫుడ్ టైం స్పెండ్ చేసాము ఇలా మంచిగా అందరం కలిసి. నేను ఈరోజు మార్నింగ్ మానస వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మ నాన్నని, వాళ్ళ అన్నయ్యల్ని అందరినీ కలిశాను. చాలా హ్యాపీగా అనిపించింది. లంచ్ ముగించుకున్నాక కళావతి అనే ఇంకొక ఫ్రెండ్ ఇంటికి కూడా వెళ్ళాము అందరం కలిసి. ఇలా సరదాగా కొన్ని చిన్న అల్లర్లు కూడా చేసాము. చూసారా, గోలీ సోడా ఆర్డర్ చేసుకొని మేమే కొడుతున్నాము. ఇటువంటి చిన్న అల్లర్లన్నీ మనం మన ఫ్రెండ్స్తో ఉన్నప్పుడే కదా చేస్తాము. ఎందుకంటే లైఫ్లో ఇలాంటి చిన్న విషయాల్లోనే ఆనందం పొందాలి. అందరి లైఫ్లో అద్భుతాలు ఏమీ జరగవు కదా. ఇలాంటి చిన్న విషయాల్లోనే మనం హ్యాపీగా ఆనందంగా ఉంచుకోవాలి. ఇలా ఎన్నో మెమొరీస్తో నా మనసంతా నింపుకున్నా. లైఫ్లో మనతో పాటు ఉండేది మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్సే కదా. మనం ఎప్పుడూ కూడా మన ఫ్యామిలీతో, మన ఫ్రెండ్స్తో మంచిగా టైం స్పెండ్ చేయగలం.
సో ఇలా అందరం మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇయర్లీ వన్స్ అన్న అందరం ఖచ్చితంగా ఇలా మళ్ళీ కలుసుకుందామని అనుకున్నాము. నెక్స్ట్ టైం బయట ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా వేరే ఊర్లలో కూడా ఉన్నారు. కొంతమంది హైదరాబాద్, కొంతమంది చుట్టుపక్కల ఊర్లలో ఉన్నారు. సో వాళ్ళు కూడా కలుస్తారని అనుకుంటున్నాము. రాని వాళ్ళకి వీడియో కాల్స్ చేసాము, వాళ్ళతో కూడా మంచిగా మాట్లాడి అన్నీ అడిగాము. ఇలా మా ఫ్రెండ్స్ అందరితో మంచిగా టైం స్పెండ్ చేయడం చాలా ఇయర్స్ తర్వాత, ఇంకా చెప్పాలంటే 24 ఇయర్స్ తర్వాత నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. సో ఇలా మంచి మెమొరీస్తో నా మనసంతా నింపుకొని రిటర్న్ ప్రయాణం అయ్యాను. నా బస్ 4:30కే విజయవాడ నుంచి సింధనూరుకి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భావని అండ్ తనుష్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.